वारंगल जिला कलेक्टर सत्या देवी शारदा ने कहा, अगर लोगों को स्वस्थ रहना है तो सभी को नियमित रूप से योग करना चाहिए। वारंगल जिला कलेक्टर सत्या देवी शारदा ने कहा कि अपने साथ साथ समाज को स्वस्थ रखने के लिए सभी को प्रतिदिन योग करना चाहिए। वारंगल शहर के ओसी मैदान में आयुष के तत्वाधान में 10वां अंतर्राष्ट्रीय योग दिवस मनाया गया। कार्यक्रम में वारंगल जिला कलेक्टर सत्या देवी शारदा, आरडीडी रवि नायक, जिला समन्वयक रामाराव, सीएमओ राजेश्वरी, एनएमए अध्यक्ष सचिव डॉक्टर रविंद्र मैदाम, राजू सत्यवानी और अन्य शामिल हुए। इस कार्यक्रम में छात्र छात्राओं के प्रतिनिधियों ने भी भाग लिया। कलेक्टर सत्या देवी शारदा ने कहा कि समाज को स्वस्थ रखने के लिए सभी को प्रतिदिन योग करना चाहिए। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అనే శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నారు. బట్ నా ఒపీనియన్లో యోగా అనేది మన జీవన విధానంలోనే ఉంది. మన భారతీయ జీవన విధానంలోనే యోగా ఒక భాగం. మనం చేసే ప్రతి పనిలో యోగా అనేది ఉంది. ఓన్లీ బయట ప్రపంచానికి తెలియడం కొరకే ఇట్లాంటి ఇంటర్నేషనల్ డే అనేది పెట్టారు అనేది నేను అనుకుంటున్నాను. సో మనం అంటే ఏంటి అనేది ఇంటర్నేషనల్గా తెలియడం కొరకు ఈ యోగా దినాన్ని మనము సెలబ్రేట్ చేయాలి అనేది ఒక పాయింట్. బట్ మీరు ఈసారి ఎజెండా చెప్పారు, ఇట్ ఈస్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని అన్నారు. సో నాకు మీరు అన్నప్పుడు ఒక థాట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఆదిశంకరాచార్యుడు గారి భజగోవిందంలో ఒక పాయింట్ ఉంది. మీ థాట్కి వదిలేస్తాను అది చెప్పి. అది ఏంటనంటే, నిస్సంగత్వే సత్సంగత్వం, సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో మీ థాట్కి వదిలేస్తున్నా. సో యోగా అనేది మిమ్మల్ని ఎక్కడికి రీచ్ చేస్తుంది అనేది ఈ యొక్క స్టాన్సాలోనే మీకు దొరుకుతుంది. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఫిజికల్గా, సైకలాజికల్గా అండ్ సోల్ పరంగా గ్రో అవ్వాలి అండ్ అల్టిమేట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి.